ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక రాజధాని గ్రామాల్లోని అనాథ పిల్లలకు 5,000 పెన్షన్ స్కీమ్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కృష్ణా నదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి భూ కేటాయింపు చేయనుంది మంత్రివర్గం. ఇక ఎస్ఐపిబిలో ఆమోదించిన పలు పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఎస్ఐపిబిలు ఆమోదించిన పలు పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కృష్ణా నదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి భూ కేటాయింపుపై ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సచివాలయంలో కొనసాగుతుంది. దీంట్లో 38 అంశాలకు సంబంధించినటువంటి అజెండాతో ఈ కేబినెట్ కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశాలు ప్రధానంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించినటువంటి వాటి మీదనే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఎస్ఐపిబిలో ఏదైతే కనుక ఒప్పందాలు చేసుకోవడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆమోదం పొందారో వాటికి సంబంధించినటువంటి వాటి మీద కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నారు. కేబినెట్ కు సంబంధించి చూస్తే కనుక ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే 200 కోట్ల రూపాయలతో 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చేటువంటి 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థలకు అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహ మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నారు. బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ మీద కేబినెట్ చర్చించి నివేదిక తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి రీటైల్ ట్యాక్స్ ఉపసంహరణ చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి వస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటి మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రివరీలు ఏర్పాటుకు సంబంధించినటువంటి వాటి మీద కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరా కోసం అని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలు రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు గాను కేబినెట్ ఆమోదం తెలుపుంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపుంది. అలాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కిట్ల పంపిణీ కోసం అని చెప్పేసి 944.53 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయేతర విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీనితో పాటు వివిధ సంస్థలకు చెందినటువంటి వాటికి కూడా భూ కేటాయింపులు చేస్తున్నారు. తద్వారా ఆ ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. పైనీర్ క్లీన్ అప్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి 55.47 ఎకరాల్లో భూమి కేటాయింపు ఉంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మానేంద్ర గ్రామంలో ప్రాజెక్టు ఉంటుంది. తర్వాత హంస 3 ట్రైనర్ విమాన తయారీ అలాగే ఎంఆర్ఓ ఫ్లైట్ ట్రైనింగ్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ రంగానికి దాన్ని ముందుకు తీసుకువెళ్లాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఈ కేబినెట్ లో దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలుపుతున్నారు. అలాగే రాజక వెజిటబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ కు 64.67 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టంకి గ్రామంలో ఈ ఆల్ఫైమ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ఫామ్ ఆయిల్ రైతులకు మద్దతు తర్వాత దాని విలువ జోడించేటువంటి విధంగా పరిశ్రమల ఏర్పాటు ఉంది. రిలయన్స్ కన్యూమర్స్ ప్రొడక్షన్, డోగ్జో ఇండియా,
విఎస్ఆర్ సర్కస్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి అదనపు భూముల కేటాయింపు కూడా ఈ కేబినెట్ లో చేరినారు. ఈ సిడి సాయి ఎలక్ట్రానిక్ సంబంధించి చూస్తే కనుక ఎస్ఐపిబిలో దీనికి సంబంధించినటువంటి ఆమోదం పొందింది. కడప జిల్లా గ్రీన్ ఫీల్డ్ తయారీ యూనిట్ గా ఇది ఏర్పాటు కానుంది. పెట్టుబడి విలువ చూస్తే కనుక 4,914 కోట్లు ఉంది. 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విద్యుత్తు, రహదారి, ఇండస్ట్రీస్, వాటర్ వంటి మౌలిక సదుపాయాల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఏపీ గవర్నమెంట్ మద్దతు ఇవ్వనుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపనుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.